సో యాహ్! H1B పైన మేము ఆంక్షలు పెట్టాలనుకోవట్లేదు. H1B తీసుకోవడం మంచిదే. మా వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి కంపెనీలు లాంటి మాట ట్రంప్ ఇటీవల మాట్లాడారు. అంటే ఆయన యూటర్న్ తీసుకున్నట్టు అనుకోవాలా? లేకపోతే ఆయన మాట్లాడడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చింది అనుకోవాలి? ఫస్ట్ ఏందంటే ఇది ఇంటర్వ్యూ చేసిన ఆమె ఫాక్స్ న్యూస్. మహా రైట్ వింగ్ పర్సన్. ఫాక్స్ న్యూస్ లో చాలా రైట్ వింగ్ పర్సన్ అన్నట్టు. షీ రిప్రజెంట్ ఆర్గనైజేషన్ అక్కడ మెగా ఆర్గనైజేషన్ ఉంది అన్నట్టు. అంటే అదే రిపబ్లికన్ పార్టీలో ఒక పార్ట్ అనుకోండి. ఓకే. అంటే ఇప్పుడు మనకు ఈ RSS, బజరంగ దళ్ బీజేపీకి RSS లాగా. అటువంటివి ఉంటాయి కదా, బజరంగ దళ్ ఇంకా ఉంటాయి కదా కొన్ని. హ్మ్. అటువంటి ఆర్గనైజేషన్ ఇది అన్నట్టు. ఆమె రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆమె ఏమంటది, మొత్తం H1Bs ను ఇంకా రెస్ట్రిక్ట్ చేయి, మొత్తం తీసిపడే అంటే అతను ఏమన్నాడంటే, ఆయన మనకు టాలెంటెడ్ పీపుల్ కావాలి ఇక్కడ. అంటే ఏమేమన్నది, టాలెంటెడ్ పీపుల్ నా దగ్గర లేరా అంటే, కొందరు ఉన్నారు, ఇంకా కావాలి మనకు టాలెంటెడ్ పీపుల్. అండ్ అతను ఏం ఎగ్జాంపుల్ ఇచ్చిందంటే, సౌత్ కొరియన్ కంపెనీ మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక రైడ్ చేసింది. రైడ్ చేసి హుండై కంపెనీ మీద రైడ్ చేసి అక్కడి నుంచి 600 మంది తీసుకుపోయి బొక్కలేసినప్పుడు. అయితే అది వాళ్ళందరూ లీగల్ గా పనిచేసే వాళ్ళు లీగల్ గా పనిచేసే వాళ్ళు అన్నది ఆ ఇమిగ్రేషన్ కి అర్థం కాదు. ఓకే. ఎందుకంటే కింది లెవెల్ ఆఫీసర్కి అర్థం కాదు. వీడు B2 మీద ఎందుకు పనిచేస్తాడు, వీనికి డాక్యుమెంట్ లేదని వాళ్ళందరిని పెడితే వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు గొడవ కూడా చేసిండ్రు. అయితే ట్రంప్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది యుఎస్ లో చాలా డెఫిషియన్సీ ఉంది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అనేది చైనా అన్నది చాలా లీడ్ లో ఉన్నది. ఓకే. మరి అటువంటి బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర చెయ్యాలంటే మనకి టెక్నికల్ వర్కర్స్ అన్న వాళ్ళు కావాలి. ఇది వీళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తా వస్తుంది. ఏది సౌత్ కొరియాలో కానీ చైనాలో కానీ 10 ఏళ్ళ నుంచి చేస్తూ వస్తుంది. వాళ్ళ యొక్క నెసెసిటీ కావాలి. అవి బ్లాస్ట్ అయితే అంటే వాటి టెక్నాలజీ ఉండాలి, వాటి నోహౌ ఉండాలి. కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి మనకు వాళ్ళు ఆ వర్కర్స్ కావాలి. మీరు మొత్తం ఏమొద్దంటే ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కాదు ఓకే అని అతను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అట్లనే అతను ఏమన్నాడంటే, ఇప్పుడు ఒకడు 5 ఏళ్ల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాడు, వాడు ఎంతవరకు ఎప్పుడు 5 ఏళ్ళ నుంచి ఏం పని చేయలే, వాడిని తీసుకొచ్చి చక్కగా ఐటీ జాబ్ లో పెట్టమంటే వాడు ఎట్లా పెడతాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ట్రైనింగ్ లేదు, ఏం లేదు. సో వీళ్ళకి ట్రైనింగ్ కావాలి, మనకి టాలెంట్ కావాలి అని ఆర్గ్యూ చేసిండు. సో నిరుద్యోగులందరినీ తీసుకొచ్చి ఒక రూమ్ లో వేసి మిసైల్ తయారు చేయమంటే చేయలేరు కదా, స్కిల్డ్ పర్సన్స్ కావాలి కదా. ఎగ్జాక్ట్ గా ఆయన ఎగ్జాంపుల్ కూడా మిసైల్ పెట్టిండు అక్కడ. అవునవునవును. సో H1Bకి సంబంధించి ఆందోళన అవసరం లేదు. తర్వాత ఈ టారిఫ్లకు సంబంధించిన చర్చ కూడా విస్తృతంగా ఉంది కదా సార్. టారిఫ్ల రూపంలో వచ్చే డబ్బులు నేను అమెరికన్ ప్రజలకే పనిచేస్తాను, 2,000 రూపాయలు డివిడెండ్ ఇస్తాను అని చెప్పి చేసిన ప్రకటన, దాన్ని ఎలా చూడాలి? ఆ ప్రకటనకు సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కోర్టులో పక్క కేసు ఉంది ఇప్పుడు దానిపైన. గుడ్లకి వెళ్ళి పిల్ల బయటకు వచ్చిన తర్వాత చికెన్ అయింది. ఒక మొదలు గుడ్లకి వెళ్ళి పిల్ల బయట రాని. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్ రేజ్ చేయడానికి రైట్ ఉందా లేదా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అతను ఫేవర్ గా వస్తే మాత్రం అతను ఈ $2,000 పర్ పర్సన్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఏది లో ఇన్కమ్ వాళ్ళకి $2,000 ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అతనికి నెగిటివ్ వస్తే మాత్రం అసలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం దివాలా తీసిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ అన్నది అమెరికా ఇంపోజ్ చేసింది. అమెరికా ఇంపోజ్ చేసినప్పుడు ఏం చేసింది, మిగతా కంట్రీస్, చైనా ఏం చేసింది, అరే నాయన నువ్వేస్తావా టారిఫ్, నీ మీద నేనేస్తా టారిఫ్. ఆడ వాడేసుకొని వాడు కలెక్ట్ చేసుకున్నాడు, ఈడ నువ్వేసుకొని మేమేసుకొని మేము కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ డెసిషన్ కనుక ఆపోజిట్ వచ్చిందంటే ఇతను కలెక్ట్ చేసిన టారిఫ్ అంతా వెనకకి ఇచ్చేయాలి. అదే కదా సమస్య. అదే చైనా గానీ మిగతా కంట్రీస్ కానీ టారిఫ్ కలెక్ట్ చేసినాయి కదా, అవి వెనక ఎక్కనక్కర్లేదు కదా, ఎందుకంటే సుప్రీంకోర్టు కిందకి రావు, అది యుఎస్ సుప్రీంకోర్టు కిందకి రావు కదా, యుఎస్ జ్యుడిస్డిక్షన్ కాదు. కాబట్టి మా డబ్బులు ఏమో పోతాయి. ఇదివరకే మా డబ్బులు పోయినాయి, కొన్ని మా డబ్బులు వచ్చినాయి. పోయిన డబ్బులు పోయినాయి, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అట్లా అయిపోద్ది. సో అప్పుడు ఇతను చాలా క్లిష్ట పరిస్థితి వస్తుంది ఒకవేళ సుప్రీంకోర్టు డెసిషన్ కనుక రాంగ్ అయితే. ఒకవేళ సుప్రీంకోర్టు డెసిషన్ కనుక ఇతను ఫేవర్ ఉంటే దెన్ డెఫినెట్లీ అతను $2,000 ఇచ్చే అవకాశం చాలా ఉంది. ఓకే. సుప్రీంకోర్టు డెసిషన్స్ అంటే ఇండియాలో లాగా చాలా డిలే అవుతాయా? క్విక్ టైం బాండ్ ఏమైనా ఉంటుందా? లేదు, తొందర డెసిషన్స్ అయితే అక్కడ సుప్రీంకోర్టు ఏ కేసు కూడా 6 నెలల కన్నా ఉండదు సుప్రీంకోర్టులో. సో ఇది ఆల్రెడీ టేకప్ చేసింది కాబట్టి తొందర డెసిషన్ వచ్చేస్తుంది, విత్ ఇన్ 1-2 months లో డెసిషన్ వచ్చేస్తుంది.
సో ఈ డెసిషన్ ఏమైనా ఒక వ్యతిరేకంగా వస్తే కూడా ప్రజల మద్దతు తనకు ఉండటం అవసరం అనుకుంటున్నారా? ఆ 2,000 రూపాయలు ఇస్తారనే ప్రకటన ఎందుకు చేస్తుంటారు? ఏంటి రీజను? మీ అబ్జర్వేషన్ ఏంటి? కొద్దిగా సుప్రీంకోర్టు మీద ప్రెజర్ చేయడానికి కావచ్చు. ఇంకోటి ఏంటంటే అతనికి కొద్దిగా లో ఇన్కమ్ లా పాపులారిటీ తక్కువనే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మీకు టారిఫ్స్ తోటి మనోళ్ళు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అక్కడ, అంటే రేట్స్ పెరిగిపోయినాయి. రేట్స్ పెరిగిపోయినాయి కాబట్టి, ఎందుకంటే కూరగాయలు కానివ్వండి, మిగతా మన ఇండియన్ గ్రోసరీస్ అయితే డబల్ అయిపోయినాయి అక్కడ. రైస్ కానీ మిగతా అన్ని డబల్. మరి ఆడ వాళ్ళు పెట్టిన టారిఫ్ కన్నా ఎక్కువ మన వాళ్ళు కొద్దిగా ఆడ అమ్మే వాళ్ళు కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసేసారు కదా. అయితే ఈ $2,000 తోటి కొద్దిగా రిలీఫ్ అని అతని ఇంటెన్షన్. ఈ పెరిగే ప్రైజెస్ కు ఈ టారిఫ్స్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తానా అని చెప్తున్నారట. ఓకే ఓకే ఓకే. సో రేట్లు పెరుగుదల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కాస్త ఉపశమనం కల్పించే వార్త మాత్రమే. రైట్. అంటే ఇతను ఏమంటుండంటే ఇట్లా టారిఫ్లు పెంచితే ఏవైతే ప్రొడక్షన్ బయట నుంచి వస్తున్నాయో అవి మన అమెరికాలో లాంగ్ రన్ లో ప్రొడ్యూస్ అయితాయని అతని ఇంటెన్షన్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఐటమ్ ఉంది అనుకోండి, రైస్ ఉంది అనుకోండి, బాస్మతి రైస్ ఉంది. బాస్మతి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. బాస్మతి రైస్ మీద టారిఫ్ పెడితే ఆ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి కదా. టారిఫ్ అన్న డబ్బులు గవర్నమెంట్ కి వస్తాయి. దాని మీద టారిఫ్ అయితే మనకేమైంది, అక్కడ కొనే వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. లోకల్ ప్రొడ్యూసర్ కనుక బాస్మతి రైస్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఏమైంది, వాళ్ళకు అక్కడ లోకల్ ఎకానమీ పెరుగుతుందని అతని ఇంటెన్షన్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు రష్యాతో ట్రేడ్ ఎవరు చేసినా ఇప్పుడు మన 50% ఉంది ట్యాక్స్. ప్రధానంగా ఇండియా, చైనా ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాయి రష్యాతో. 500% ట్యాక్స్ వేయాలనే ఆలోచన కూడా యుఎస్ చేస్తుందంట. మన మీద ఆల్రెడీ 2 కంపెనీస్ మీద శాంక్షన్స్ చేసిండు, ఇది రష్యా మీద. ఆ 2 కంపెనీస్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేయరాదన్నట్టు. అవును. అయితే మన ఇండియా ఇంపోర్ట్ చేసి, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసి ఆయిల్ లో 50% ఈ 2 కంపెనీస్ నుంచే మనం తీసుకుంటున్నాం. వాళ్ళకు నవంబర్ సమ్ డెడ్ లైన్ ఇచ్చిండు, నాకు గుర్తుండి. ఇండియాకు నవంబర్ డెడ్ లైన్ ఇచ్చిండు. తగ్గించేసింది ఇప్పటికే ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం. పర్టికులర్ 2 కంపెనీస్ నుంచి బంద్ చేసింది, మొత్తం బంద్ చేసింది. బంద్ చేసి ఎంబడే గవర్నమెంట్ రిపోర్ట్ చేసింది, ఏది యుఎస్ గవర్నమెంట్, మేము తీసుకొస్తలేము కాబట్టి మీరు ఈ టారిఫ్ మా పెనాల్టీ వేయవద్దని చెప్పేసి వాళ్ళు అమెరికా అగ్రీ అయిపోయింది. మళ్ళీ ఇంకా వేరే కంపెనీస్ మీద వేసడా చూడాలన్నట్టు. ఓకే. సో వేరే ట్రేడ్ ఏంటి, నాట్ ఓన్లీ ఆయిల్ ట్రేడ్, రష్యాతో ట్రేడ్ కనుక ఏ దేశం అన్నా పెట్టుకుంటే వాళ్ళపైన 500% ట్యాక్స్ వేస్తామని చెప్పారంట. బహుశా ఆర్మ్స్ అమ్యునిషన్స్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. చూడాలి మరి ఎట్లా అయితే అనేది. మరి మనం అగ్రి అవుతామా, రిబెల్ అవుతామా? రిబెల్ అయితే చాలా కష్టం. ఓకే. రిబెల్ అయితే అమెరికా, ఎందుకంటే మన ట్రేడ్ నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ మనకు యుఎస్, నెంబర్ 2 చైనా. సో ఆ నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ లా మనం బ్యాలెన్స్ ఎట్లుందంటే మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, అదే చైనా తోటి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం లోవర్ హ్యాండ్ లో ఉన్నాం అన్నట్టు. అంటే అతను మనల్ని స్క్వీజ్ చేసిండంటే మనం అయ్యే ఛాన్స్ ఉంటది ఇక్కడ. కాకపోతే మనం ఒకటే కంట్రీ మీద అంత పెద్దగా డిపెండెంట్ కావడం అన్నది ఇండియాకి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ స్క్వీజ్ చేసి ఏం చేస్తాం మనం, ఏం చేయరాదు. ఆల్టర్నేట్ ఉండాలి కదా, ప్లాన్ ఆల్టర్నేట్ ఉండాలి. సో ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించిన చర్చలు కూడా అవుతున్నట్టున్నాయి సార్. బహుశా ఈ వీక్ లో ట్రేడ్ డీల్ పూర్తి అవుతుంది అని చెప్పి అంటున్నారు. ట్రేడ్ డీల్ అవుతే కాస్త క్లారిటీ, కొన్ని రిలాక్సేషన్స్ వస్తాయేమో ట్రేడ్ కి సంబంధించి. ఇంకా అవునండి, నేను ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నా, ఈ గ్లాస్ ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నా. ఈ గ్లాస్ ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటే ఇక్కడి నుంచి అక్కడ పోయే లోపల ఒక నెల 15 రోజులు అయింది. ఆ కిందికి పైకి అయితే ఈ గ్లాస్ నేను ఇక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన అనుకోండి, ఇది $100 అనుకోండి, అక్కడ పోయేవాడు కాదు 200 అయిద్దా, 500 అయిద్దా, 125 అయిద్దా అని అర్థం కాకుండా అయిపోయింది. వాడు కొనేవాడు ఎట్లా కొంటాడండి, వాడు నాకు రేట్ ఇస్తాడు, వచ్చిన తర్వాత టారిఫ్ అనగానే మరి వాడు వెనక తీసుకోబడి నాకు వద్దురా అంటాడు వాడు, మళ్ళీ దాన్ని వెనక తీసుకొని రావాలి. సో ఒక స్టెబిలిటీ అన్నది కావాలి ఇప్పుడు మనకు. పర్టికులర్లీ అంత పెద్ద ట్రేడ్ పార్ట్నర్ కదా మనకు నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ ఇండియా తోటి అంటే యుఎస్ కాబట్టి, అంత పెద్ద ట్రేడ్, అంత ఫ్లక్చువేషన్స్ అన్నది ఉండరాదు. అంటే బిజినెస్ మంచిది కదా. బిజినెస్ కి ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ క్లియర్ ఉండాలండి. ఆ గ్రే ఏరియా అన్నది వాళ్ళకి తక్కువ ఉంటే బిజినెస్ ఎప్పుడు మంచిగా ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మొదలే ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ ఏదైనా తయారు చేయాలంటే
ఒక 6 నెలలు 9 నెలలు ఏడాది నుంచి ట్రయల్స్ పడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. లేబర్ ఉంటుంది, వాళ్ళందరూ హైర్ చేసుకోవాలంటే ఒక పర్మనెన్సీ అనేది ఉండాలన్నట్టు, ఆ రేట్ అక్కడికి ఫిక్స్ ఉంటుందని ఉండాలన్నట్టు. సో మనకి డీల్ అయిపోతే బెటర్, వాళ్ళ అక్కడ యుఎస్ కంపెనీస్ బెటర్, ఇక్కడ మనకు కూడా బెటర్. ఓకే, అదే కదా. ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇండియాలోనే సామాన్యుడిపైన ఏ ప్రభావం చూపిస్తుందో అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం కూడా అదే ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ స్థాయిలో మనం రిలేట్ అయిపోయినా, ఆ స్థాయిలో బిజినెస్లో ఉన్నాం ఇక్కడ. రైట్. అంటే ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలండి, ఇండియాకు యుఎస్ నెంబర్ 1 పార్ట్నర్, యుఎస్ కు ఇండియా నెంబర్ 1 పార్ట్నర్, ట్రేడింగ్ పార్ట్నర్ కాదు. అందులో చైనా ఉంది, మెక్సికో ఉంది, కెనడా ఉంది. ఆ లిస్ట్ లోకి వస్తే మన నెంబర్ 10 ఉన్నది లిస్ట్ లా. వియట్నాం కన్నా మనం ఒక స్టెప్ తక్కువ ఉన్నాం, మనం చిన్న కంట్రీ వియట్నాం కన్నా. సో వాళ్ళకి ఇండియా అంత ఇంపార్టెంట్ అయినా కాకున్నా కూడా ఇండియాకు మాత్రం యుఎస్ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ పార్ట్నర్ లో మనం అనుకుంటాం ఓ మన ఇండియా పెద్ద అని, కానీ అక్కడికి వచ్చేవాడు మన నెంబర్ 10 నెంబర్ 9 వియట్నాం కన్నా మన కింద ఉన్నది. గ్రేట్ బ్రిటన్ ఉన్నది, తర్వాత కెనడా ఉన్నది, మెక్సికో ఉన్నది, జర్మనీ ఉన్నది, ఇవన్నీ అయిన తర్వాత జపాన్ ఉన్నది, ఇవన్నీ అయిన తర్వాత మనం వియట్నాం, ఆ తర్వాత మనం వస్తున్నాం. అంటే వేరే లార్జర్ కంట్రీ, లార్జర్ పాపులేషన్, అంతే. నాట్ ఏ లార్జర్ పార్ట్నర్ టు యుఎస్, నాట్ ఏ లార్జర్ పార్ట్నర్ ఫర్ యుఎస్ఏ. అది మిస్కాన్సెప్షన్ ఉంటుంది మన వాళ్ళకు, ఏంటంటే ఇండియా ఇస్ అ బిగ్ పార్ట్నర్ ఫర్ యుఎస్ అని అనుకుంటాం, కానీ కాదు, ట్రేడ్ పార్ట్నర్ మాత్రం కాదు. వన్ ఆఫ్ ద పార్ట్నర్, వన్ ఆఫ్ ద 10th లిస్ట్ లో వస్తాం మనం, 9th 10th లిస్ట్ ఉంటాం మనం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో 9th 10th లిస్ట్ ఉంటాం మనం. ఓకే.